అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి అదిరిపోయే శుభవార్త చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో ఆల్ పెట్టుకోకపోతే ఆల్ పెట్టుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏడాదికి 3 సిలిండర్లు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చింది తెలిసిందే. మొదటి సిలిండర్ మనకి ఏప్రిల్ వరకు ఇచ్చారు. రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మేరకు దీపావళి నుంచి పథకం ప్రారంభించారు కనుక ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి పడుతున్నాయి, కొంతమంది అయితే పడతలేదు. వారి అభ్యంతరాలు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ విడిపించుకున్న తర్వాత ప్రభుత్వం రాయితీ సొమ్ముతో వేయిపోవడంతో కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. దీంతో ఆ పథకం అమలుపై అయితే చాలామందికి అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరోసారి గ్యాస్ సంబంధించి నిధులకు సంబంధించి పునర్సమీక్షణ అయితే ఈరోజు అయితే చేశారనమాట. సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టి సూపర్ 6లో అయితే దీన్ని చేర్చారనమాట. అయితే ప్రతి సంవత్సరం 3,000 వరకు ఈ యొక్క ఆర్థిక భారం అయితే పడుతుందన్నమాట, 3,000 కోట్లు. సో ఈ పథకానికి ఎటువంటి జాప్యం లేకుండా అందరి వర్గాలకు కూడా ఈ యొక్క గ్యాస్ రాయితీ ఏదైతే ఉందో అన్నీ అందాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏంటనంటే ఎవరికైతే గ్యాస్ బుక్ ఉంటుందో అలాగే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారు 3 గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలో అయితే వేస్తారనమాట. వారు ఇంకా బ్యాంకు డబ్బులు తీసుకుంటే వారి ఇష్టం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతే. అయితే వారు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా ఇంకా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. మీరు బుక్ చేసుకుంటే ఈ 2,700 రూపాయలు ఏవైతే వేస్తారో వాటిని మీకు ఇచ్చేసినట్టే. ఆల్రెడీ 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తున్నారు కనుక ఇంకా మనకి రెండో సిలిండర్, మూడో సిలిండర్ అని అయితే మనమైతే చూడాల్సిన పని లేదు. సో ఇక నుంచి ప్రతి ఏటా 3 సిలిండర్లకు ఒకేసారి అయితే డబ్బులు అయితే వేస్తారనమాట. సో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు కనుక ఒక్కొక్కరికి 2 నెలలు వస్తున్నాయి కనుక సిలిండర్లు. సో మనకి బుక్ చేసి మనం డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు అయితే సిటీలో 24 గంటలు, పల్లెటూరులో 48 గంటలు పడుతుంది. ఈసారి అలా కాకుండా ఒకేసారి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది అనమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.